భారత్కు వస్తున్న షిప్పై దాడి. యుఏఈ నుంచి గుజరాత్కు వస్తున్న థాయ్ నౌక మయూరి నారి హర్ముజ్ జలసంధి వద్ద 2 మిసైళ్లతో ఇరాన్ అటాక్. ఇంజన్ రూమ్లో మంటలు, 3 గల్లంతు. 20 మంది సిబ్బందిని రక్షించిన ఓమాన్ నేవీ. హర్మజ్ దాటాలంటే పర్మిషన్ తప్పనిసరి. ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీ రేజా షిప్పై దాడికి భారత్ తీవ్ర నిరసన. ఆమోదనీయం కాదని ప్రకటన. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీలపై దాడులు చేస్తామన్న ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను పేల్చేస్తామని వార్నింగ్. హర్ముజ్లో ఇరాన్ సీమైన్లు, ప్రపంచ దేశాల ఆందోళన. అయితే ఈ ఇరాన్కున్న అత్యంత బలమైనది ఏంది అంటే, ఒకటి మిసైల్స్, 2 వీళ్ళు భూగర్భ జలాల ద్వారా యుద్ధం చేసే టెక్నాలజీ కొంత వాళ్ళ దగ్గర ఉన్నది. భూమార్గాల ద్వారా యుద్ధం చేసే టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నది. దాంతో వీళ్ళు విర్రవీగిపోతాను. ఇప్పుడు ఎవరైతే అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారో ఈ ఖమైనీ వాళ్ళ కుమారుడు మొజ్దబా, ఆయనను కూడా కొంత దారికి తెచ్చే ప్రయత్నం చేయరు. లేకపోతే ఇట్లనే చెలరేగిపోయేటట్టున్నాడు. ఇప్పటికే ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా కొంత డిస్టర్బెన్స్ వాతావరణం కనబడుతుంది. ఆఖరికి ఫ్రైడ్ రైసుల దగ్గర కూడా యుద్ధ ప్రభావం గురించి మాట్లాడుకుంటాను. 3 రోజులుగా హైదరాబాద్లో ఈ ఫ్రైడ్ రైస్ సెంటర్ల దగ్గర సిలిండర్ల కొరత ఏర్పడ్డది. సిలిండర్ల కొరత ఏర్పడడం వల్ల అక్కడక్కడ మూసి ఉన్నాయి. అదంతా ఆర్థిక వ్యవస్థ మీద ఒక తీవ్రమైన భారం పడుతుంది అది. కాబట్టి ఇక్కడ నిన్న మన భారత్కు వస్తున్న షిప్ మీద దాడి చేసిందంటే, ఈ షిప్పులో భారత్కు వచ్చే సామాగ్రి ఏమున్నదో మరి ఏందో, ఈ షిప్ ద్వారా మనకు వచ్చేదైతే ఎక్కువగా ఈ గ్యాసు, ఈ వంట నూనెలు ఇవి వస్తాయి. భారత్కు వస్తున్న సరుకు రవాణా నౌకపై హర్ముజ్ జలసంధిలో మిసైల్స్తో ఇరాన్ అటాక్ చేసింది. ఈ దాడిలో 3 షిప్ సిబ్బంది గల్లంతయ్యారు. మిగతా 20 మందిని ఓమాన్ నేవీ కాపాడింది. బుధవారం ఉదయం థాయిలాండ్కు చెందిన మయూరి నారి నౌక యుఏఈలోని ఖలీఫా పోర్ట్ నుంచి బయలుదేరి గుజరాత్లోని కాండ్లా పోర్టుకు వస్తుండగా హర్ముజ్ జలసంధి వద్ద ఈ అటాక్ జరిగింది. మిసైల్స్ నౌక వెనుక భాగంలోని ఇంజన్ రూమ్లో తగలబడంతో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారు. పేలుడు జరిగిన వెంటనే కెప్టెన్ ఆదేశంతో 20 మంది లైఫ్ జాకెట్లతో సముద్రంలోకి దూకారు. ఈ సమాచారం అందుకున్న ఓమాన్ నేవీ కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకొని 20 మందిని సురక్షితంగా ఓమాన్లోని కసబ్ పట్టణానికి చేర్చింది. దాడి సమయంలో ఇంజన్ రూమ్లో 3 సిబ్బంది ఉన్నారని, వారి సమాచారం తెలియడం లేదని మిగతా సిబ్బంది తెలిపారు. వారి కోసం ఒమాన్ నేవీ గాలిస్తున్నది. 178 మీటర్లు పొడవైన ఈ నౌక కెపాసిటీ 30,000 టన్నులు. దాడి జరిగిన సమయంలో నౌకలో సరుకు ఏమీ లేదు. ఈ ఘటనపై థాయ్ నేవీ వెంటనే స్పందించింది. బెహ్రాన్లోని కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ ఏయుఈ ఒమాన్, బెహ్రాన్లోని థాయ్ రాయబారులతో కోఆర్డినేషన్ చేస్తున్నట్టు తెలిసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 13 నౌకలు దాడులకు గురయ్యాయని, హర్ముజ్ మీదుగా వెళ్లే నౌకలు తమ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీ రేజా తంగ్స్రీ అన్నారు. నౌక తమ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో అటాక్ చేసినట్టు చెప్పారు. బుధవారం హర్ముజ్లో 3 నౌకలపై దాడులు జరగగా అందులో మయూరి నారి ఒకటి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితి రోజుకు ఉధృతంగా మారుతున్నది. ప్రపంచ జనాభాకు సంబంధించి, అది లేకపోతే వ్యాపార సంబంధాలకు సంబంధించి జలసంధుల ద్వారా జరిగే వ్యాపారంలో 30% ఈ జలసంధి ద్వారానే వ్యాపారం జరుగుతుంది. అది చమురు కావచ్చు, ఆయిల్ కావచ్చు, వంట నూనెలు కావచ్చు, ఇంకా మిగతా సామాగ్రి కావచ్చు. ఈ హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి 30% సరఫరా జరుగుతుంది. అందుకే ఈ జలసంధిని వాళ్ళు మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఓ విధంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద ఒత్తిడి పెంచి, తీవ్రత పెంచి ప్రపంచాన్ని ఒక ఆర్థిక నష్టాల్లోకి నెట్టేయాలనేది ఈ ఇరాన్ యొక్క ఆలోచన. చూడు ఎంత దుర్మార్గులు వీళ్ళు. మీకు దమ్ముంటే అటు ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి, మీకు దమ్ముంటే అమెరికా మీద దాడి చేయాలి.
ఇట్లా చేయకుండా ఏం చేస్తాను, కుట్రపూరితమైన యుద్ధం ఇది. అంటే ప్రపంచ జనాభాను మొత్తం ఎండబెట్టి ప్రపంచ జనాభాకు ఏమీ అందకుండా చేస్తే వీళ్ళే మా కాళ్ళ దగ్గరికి వస్తారని ఈ ఇరాన్ ప్రధానమంత్రి ఆలోచన. ఇగో గిందికే కదా మిమ్మల్ని నమ్మకపోయేది ప్రపంచం. మీరు ప్రపంచానికి ఎప్పటికున్న థ్రెట్టే, పాకిస్తాన్ కానీ ఇరాన్ కానీ ఎప్పటికున్న థ్రెట్టే. వీళ్ళు ఏం చేసిండ్రు, మొగోళ్ళ లెక్క యుద్ధం చేసిండ్రు. ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, మొగోళ్ళ లెక్క డైరెక్ట్ వాళ్ళనే వేసి పారేసిండ్రు. ప్రపంచానికి ఇబ్బంది పెట్టే చర్యలు ఏం చేయలే. ప్రపంచానికి ఈ ఆహారం అందద్దు, ప్రపంచానికి ఆహారం అందద్దు, ప్రజలందరూ అష్ట కష్టాలు పడాలి అని ఇజ్రాయెల్ ప్రధాని కానీ ఈ అమెరికా అధ్యక్షుడు కానీ ప్లాన్ చేయలే. డైరెక్ట్ ఎవడైతే నియంతో వాటికి స్పాట్ పెట్టిన వాళ్ళు లేపారేసిండు. మీకు దమ్ము ఉంటే ట్రంప్ మీదికి పోర్రి, మీకు దమ్ము ఉంటే నేతన్యాహు మీదికి పోర్రి. అంతేగాని సామాన్య జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు?